కానీ ఈ రోజు నువ్వు మా అన్న దారి మళ్ళిచ్చినావు. అసలుకి హిట్ కి ఒక 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 వేరే రేంజ్ కి తీసుకెళ్ళిపోయినా అని చెప్పుకోవచ్చు. అసలు థియేటర్ కాదు, శబరిమల కొండలు అని చెప్పేసి అనుకోవచ్చు. శబరిమలకు వచ్చినట్టు అంత ఫీల్ వచ్చింది మాకైతే, అంత ఓపెన్ ఉంది నిజంగా. మళ్ళీ కట్టు శబరి కలెట్టి కల్లో ముల్లం కాలికి మెత్త స్వామి అయ్యప్ప అను ఏమన్నా పాటలు అసలు ఊపు వస్తుంది. అసలుకి డైలాగ్లు అయితే ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. వెనకాల ఒకడు ఉన్నాడు, చేతేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోవాలని గుడిసామని ఉంటది. అసలు వేరే రేంజ్ లో ఉంది. నాకు ఒక బలహీనత ఉంది, ఏ ఆడ కూతురైనా నా కూతురు అనుకోవడం అరుదైన బలహీనత అంటది. సూపర్ అంటే సూపర్ అవ్వ. మనం ఇంతకు ముందుకు కూతురు అండ్ డాడీ ఎమోషన్స్ ఏదంటే డాడీ సినిమా చెప్పుకుంటాం, కానీ ఈ సినిమాలో చూడు ప్రతి ఒక్క సినిమా ఎలివేషన్, ప్రతి ఒక్క సీన్ కంటతడి పెట్టిస్తుంది. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఈ రోజు మా అమ్మ వరలక్ష్మి రథం చేయనిక కొబ్బరికాయలు పూలు అవన్నీ తీసుకొస్తే అవన్నీ థియేటర్ కి తీసుకొని వచ్చిన నేను. ఇందాక స్నాక్స్ టైమ్ లో కూడా అసలుకి ఏమంటారు, అరే వెళ్ళి ప్రసాదం తీసుకురామన్నది. నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వెళ్తే మా అమ్మ నన్ను చిత్త కొడుతుంది. గుడికాని తీసుకొచ్చి పాప్కార్న్ పెడుతున్నాను, చెత్త నా కొడుకు అని చెప్పేసి అన్నది. నేను ఒక్కటి చెప్తున్నా, అసలుకి ఈ సినిమా 100 కోట్లు 200 కోట్లు కాదు. నిజంగా ఈ సినిమాకి ఇంత అయిపోయింది రవితేజ్ అన్న వల్ల కాదు, శివ అనే డైరెక్టర్ వల్ల కాదు, ఒకరి వల్ల. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సూపర్ అంటే సూపర్ హిట్. ఇది నార్మల్ హిట్ కాదు, ఇది సూపర్ డూపర్ హిట్. ప్లస్ ఇప్పుడున్న సినిమాలలో మాత్రం ఇప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో చూపెట్టిందంటే, ఒక ఎవరు ఏ క్యారెక్టర్ గురించి అయినా సరే కానీ సూపర్ అంటే సూపర్. మొత్తం చాలా డిఫరెంట్ గా చూపించిన రవితేజ గారికి. ఎన్ని సినిమాలు చూసిన లెక్కలాగా ఇప్పుడు 2-3 సినిమా చూస్తా మాత్రం నిజంగా చెప్తున్నా, రవితేజ క్యారెక్టర్ మాత్రం ఫిజ్ అయిపోవాలి. అంత మంచి యాక్టింగ్ చేసిండు నిజంగా. అయ్యప్ప మాల వేస్తే ఎలా చేస్తారో యాక్టింగ్ నిజంగా చెప్తున్నా. ఆ మాల వేయడం కూడా ఆయన అదృష్టం అనుకోవాలి, అయ్యప్ప స్వామి కరుణించి అనుకోవాలి. ఆ క్యారెక్టర్ చేయాలంటే కూడా మామూలు మాట కాదు, అంత మంచి యాక్టింగ్ చేసిండు రవితేజ గారు. ముందుగా యాడ్సప్ చెప్పాలి. అందులో ఉన్న పాప కూడా చాలా బాగా చేసింది, అలా కూతురు క్యారెక్టర్. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఒక రేంజ్ లో పోతుంది. ముందుగా డైరెక్టర్ కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా మళ్ళా ఇప్పుడే మనకు శబరిమల ఇప్పుడు మళ్ళా సంక్రాంతి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, అంత బాగా అనిపించింది. అసలు సినిమా థియేటర్ లో చూస్తే మనకి సాక్షాత్తం ఒక అయ్యప్ప స్వామి ఒక శబరిమలకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, అంత మంచి అనిపించింది. సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది, మైండ్ బ్లో. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. రవితేజ అన్న ఇచ్చి పడేసిన వల్ల సినిమా మాత్రం సూపర్ 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 అంటే సూపర్. స్వామి శరణమయ్యప్ప మామూలు లేదు బ్రో. సినిమా చాలా అంటే చాలా ఎమోషన్ ఉందన్నమాట సినిమాలో. అసలు రవితేజ వింటేజ్ రవితేజ అన్నమాట. మనం విక్రమార్కుడులో కూతురు మీద ప్రేమతో ఒక సాంగ్ ఉంటుంది జోలాలి, ఆ సాంగ్ లో మనం ఎంత ఇంటెన్స్ ఎమోషన్ ఫీల్ అవుతామో, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి ఒక కూతురు నాన్న మధ్య ప్రేమ అనేది చాలా అంటే చాలా డెప్త్ గా చూపించాడు శివ నిర్వాణ. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో, నేనేం చెప్పలేను. పీక్స్ అన్నమాట సినిమా, ఇంటెన్స్, క్లైమాక్స్ ఫస్ట్ నుంచి రవితేజ ఇంకా మామూలు కాదు, మామూలు అంటే మామూలు చేయలేదు. బ్లాక్ బస్టర్ అంతే, సూపర్ అంటే సూపర్ సినిమా. రవితేజ రాలే అసలు ఫస్ట్ టైం. అసలు సినిమా మంచి కంటెంట్ తో రావడం అనేది రవితేజ నేను విక్రమార్కుడికి చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అట్లా యాక్టింగ్ అయితే పీక్స్ రవితేజ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ మంచిగా ఉండే, మెల్లమెల్లగా ఆడుతూ పాడుతూ నడుస్తుండే. కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్. అసలు పిచ్చా సూపర్ బ్రో. ఫస్ట్ టైం విన్నప్పుడు కొద్దిగా నార్మల్ అనిపించింది, పాత సాంగ్ బాగుండే, కానీ మెల్లగా మైండ్ ఎక్కింది. సూపర్ బ్రో. అంటే ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా అంటే కాపాడడానికి, సొసైటీకి న్యాయం చేయడానికి రవితేజ ఉన్నాడు. అట్లా సూపర్, అన్ని సూపర్. సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి బ్రో. మంచి కొట్టిండు. 3 సాంగ్స్ ఏలేలే ఈ సాంగ్, ఇరుముడి, మళ్ళీ ఇంకో సాంగ్, 3 సాంగ్లు బాగున్నాయి. బాగుంది. అంటే ఇప్పుడు మీకు సొసైటీకి తెలవాలి, ఒక న్యూస్ తెలవాలి అంటే సేఫ్టీ ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఇట్లా.